తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు. అందరు కలిసి పాడదామా? గట్టిగా పాడదామా? గట్టిగా పాడదామా? అందరు పాడండి. నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం. అందరు కలిసి పడమ గడిగా. నీవుంటే తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఈరోజు డివోషన్ ద్వారా దేవుడు 2 విషయాలు మనతో మాట్లాడిండు. మనం ప్రజలకు సహాయం చేయడం నేర్చుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు, భయపడొద్దని కూడా దేవుడు మనతో మాట్లాడిండు. కాబట్టి ఈ లెసన్ నిమిత్తమే ప్రార్థన చేసిన తర్వాత మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరలోక ముందున మా తండ్రి, ప్రేమగల యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు జనసమూహంను చూసి కాపర్లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నారని మీరు వెళ్ళి వాళ్ళతో సమయంను స్పెండ్ చేసిదేవా, ఎంకరేజ్ చేసిదేవా, ప్రేమించిదేవా, వాళ్ళ అవసరతలు తీర్చారేసయ్యా. చిన్న బాబు 5 రొట్టెలు 2 చేపలిచ్చి ఎలా అయితే తండ్రి దేవా తన ప్రేమను చాటుకున్నాడో, మేము కూడా ఇతరులకు సహాయం చేసేవారుగా, మా దగ్గర ఉన్నది ఇచ్చేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం. అదేవిధంగా నేను నీతో ఉన్నా, భయపడకు అని నేర్పించిన యేసయ్యా, ఈ 2 విషయాలు మా హృదయాల్లో ఉంచండి. నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు. దాని ప్రకారంగా నడవడానికి కృపను తెచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గట్టిగా గట్టిగా అన్న అన్న మనకు ఎస్ఏ గ్రూప్ చాలా బాగుందన్నా. శామ్యుల్ రూత్ గ్రూప్లో కూడా కొంచెం సరిగా లేరు. ఆ రూత్ గ్రూప్ సరిగా ప్రార్థన చేయలేదు కాబట్టి వీళ్ళకి పాయింట్స్ లేదు. ఎస్ఏ గ్రూప్కి 10 పాయింట్స్ పెట్టనా.
శామ్యుయల్ గ్రూప్, డేవిడ్ గ్రూప్ కూడా సరిగ్గా లేరు. సరిగ్గా ఉండండి. సరిగ్గా కూర్చోండి. ఓకే, మనం ఒక పని చేద్దాము. వాలంటీర్స్ ఇంకెవరెవరు ఉన్నారు? నన్ను వాలంటీర్స్ వచ్చారా? నన్ను టీచర్స్ వాలంటీర్స్ వచ్చారా? ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు లేవండి? టీచర్లు వాలంటీర్స్ వచ్చిన వాళ్ళు లేవండి. లేదా? అక్క వచ్చారు కదా, అక్క మీరు ఉన్నారు. సరే అక్క, ఆ గ్రూప్లో అక్క మీరు ఉన్నప్పుడు ఆ గ్రూప్లో మీరు లీడర్గా ఉండండి అక్క. అక్కడ ఇంకెవరైనా వచ్చారా? అంతేనా? ఎవరు లేదా? ఓకే సరే. నాన్న అన్న ఉన్నారా? అన్న మీరు ఒకసారి వస్తారా? మీరు ఇక్కడ ఉన్నప్పుడు అన్న మెయిన్ అంటే మనకు గ్యాదరింగ్ అయినప్పుడు ఇట్లా మీరు ఈ వాళ్ళని చూసుకోవాలన్న. ఇక్కడ చూసుకో నాన్న, నువ్వు ఈ గ్రూప్ని చూసుకోవాలన్న. ఓకేనా? మీరు ఈ బాయ్స్ అందరినీ చూసుకోవాలి. రైట్. ఓకే, సో ఇప్పుడు మనము క్లాసెస్కి వెళ్ళిపోదాము. ఓకేనా? క్లాసెస్కి వెళ్ళిపోదాము. సో సీనియర్స్ ఒకసారి లేచి నిలబడండి. సీనియర్స్ లేచి నిలబడండి. అక్కడికి వచ్చేసండి, మన సీనియర్ క్లాస్కి వచ్చేసండి. ఈరోజు అక్క మీకు టీచ్ చేస్తారు.